ఒకవైపు కంపెనీ ఫలితాలు నిరాశపరిచాయి, మరోవైపు షేర్ ఏకంగా 5% పడిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మాత్రం ఇప్పటికీ బై రేటింగ్ కొనసాగిస్తోంది. అసలు పిఎఫ్సి షేర్లో ఏం జరుగుతోంది? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా పిఎఫ్సి దేశంలోని విద్యుత్ రంగానికి రుణాలు అందించే ప్రముఖ ప్రభుత్వ సంస్థ. తాజాగా కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు షేర్ను విక్రయించారు. దీంతో పిఎఫ్సి షేర్ 4 నెలల కనిష్ట స్థాయికి చేరింది. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ మాత్రం ఈ పతనాన్ని తాత్కాలికంగా చూస్తోంది. కంపెనీ బలమైన వ్యాపార నమూనా, విద్యుత్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, దీర్ఘకాలిక రుణాల డిమాండ్ కారణంగా భవిష్యత్తులో పిఎఫ్సికు మంచి అవకాశాలున్నాయని అభిప్రాయపడుతోంది. అంటే ప్రస్తుతం షేర్ ధర పడిపోవడానికి కారణం త్రైమాసిక ఫలితాలు, కానీ కంపెనీ దీర్ఘకాలిక వ్యాపారంపై బ్రోకరేజ్కి ఇంకా నమ్మకం ఉంది. అందుకే బై రేటింగ్ను కొనసాగించింది. అయితే ఇన్వెస్టర్లు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఒక్క బ్రోకరేజ్ రిపోర్ట్ చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. కంపెనీ ఫలితాలు, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కలిసి షేర్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? పిఎఫ్సిలో ఈ పతనం ఒక కొనుగోలు అవకాశమా, లేక ఇంకా జాగ్రత్తగా ఉండాలా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.